మీటింగ్లకి అంశాలు వెళ్తాయి, అది 10 అంశాలు వెళ్తాయా, 20 అంశాలు వెళ్తాయా, 30 అంశాలు వెళ్తాయా అనేది నువ్వు అంత చర్చ జరిగిన తర్వాత నీ బోర్డు నీ టేబుల్ మీదకి రాకమునిపే ఓ 10 సార్లు నీ దగ్గర ఆ విషయం డిస్కస్ జరిగేటం సుబ్బారెడ్డి. ఎవరికి నేర్పిస్తావు నువ్వు హరికథలంతా కూడా? నువ్వు ప్రజలకు పక్కదో పట్టించే మాటలు మాట్లాడమాక. టేబుల్ ఐటమ్గా పెట్టాలనుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా పెట్టాలనుకున్నప్పటికీ కూడా టేబుల్ ఐటమ్ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు శ్రీవారి విషయంలో మీరు రాజకీయాలు చేయకండి, దీని మీద మేమే అడుగుతున్నాము, పూర్తిగా విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేయండి అంటున్నారు ఆయన నిన్న బయటకు కదా. రాజకీయాలు కాదు, అసలు దొంగల్ని పురిగొల్పి దొంగతనాలను ప్రోత్సహించి దొంగల్ని దాతలుగా మార్చినటువంటి దరిద్రమైన పనులు చేసినటువంటి మీరు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి నీతి వాక్యాలు లేకపోతే వేమన పద్యాలు మాట్లాడితే కుదరదు. యు ఆర్ ద వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఇన్ దిస్ ఇష్యూ. నీకు తెలిసి జరిగింది, నీకు తెలిసే జరిగింది. నువ్వు ఎవరికైనా చెప్పు హరికథలంతా సుబ్బారెడ్డి. నీ ఆఫీసులో ఏం జరిగింది కూడా నాకు తెలుసు. ధర్మారెడ్డి ఏఈఓగా ఉన్నప్పుడు, నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు టికెట్ల విషయంలో ప్రతిరోజు ఏ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం జరిగేది? మీ వాళ్ళిద్దరికి జరిగేది. అదే డబ్బుల విషయానికి వస్తే మీది రాత్రిపూట ఎక్కడ మాట్లాడుకునేది? విజయవాడలో ఎక్కడ మాట్లాడుకునేది? హైదరాబాద్ ఎక్కడ మాట్లాడుకోవటం? ఢిల్లీలో మీరు ఎవరితో పోయి రాజీ చేసుకున్నారు? ఢిల్లీలో మీరు ఎక్కడ కూర్చొని ఏ వ్యక్తి దగ్గర మీరు ఇద్దరు రాజీ పడ్డారు? దానికి భూమన కరుణాకర్ రెడ్డి మధ్యవర్తిత్వం ఏంటి? చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, సిట్ అధికారులు వింటున్నారు. వినుకోనండి, నేను చెప్తాను, నాకు నోటీస్ నేను కూడా చెప్తాను. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్. ఢిల్లీలో మీరు ఎవరు మధ్యవర్తిత్వం చేశారు? లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎవరిని మధ్యలో పెట్టాడు? లేకపోతే సీఎం ఆఫీస్ భారతి గారి దగ్గర ఏ రకమైనటువంటి పంచాయతీ చేశారు ఇంట్లో? తెలియక కాదు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఏదో శుద్ధపూసలాగా వచ్చేసి మాట్లాడితే వీలు కాదు. మీరే శుద్ధపూస ఏం కాదు, ఏడా మీరు ఏడా కాదు, లేదు. మీ జీవితం కూడా ఏం శుద్ధపూస జీవితం ఏం కూడా కాదు సుబ్బారెడ్డి గారు. మీ లైఫ్ కూడా ఏం శుద్ధపూస జీవితం కాదు. ఆయన ఒంగోలులోకి పోయి ఇప్పుడు జనసేనలో చేరాడుగా మీ బంధువు. ఆయన అడిగితే చెప్తాడు మీ శుద్ధపూస వ్యవహారాలన్నీ కూడా బాల్లేని. మీ శుద్ధపూస వ్యవహారాలు బాల్లేని అడిగితే చెప్పేస్తాడు మీ కథ అంతా కూడా, మీ స్టోరీ అంతా కూడా. మీరేదో సూపర్ స్వామి, ఇందాక మిత్రుడు చెప్పారు, సూపర్ స్వామి లాగా పొగిడాడు జగన్మోహన్ రెడ్డిని. నువ్వేం సూపర్ స్వామి కాదు, నువ్వు లోఫర్ స్వామి. నువ్వు సూపర్ కాదు, లోఫర్ స్వామి నువ్వు. తిరుపతి వాసిగా నాకు తెలుసు, తిరుపతిలో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు జరిగాయి. ఏమంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండే, జస్ట్ అది స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా కాదు, ఒక కుర్రోడు నీకు విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికి నీకు 10 కటౌట్లు పెడితే ఒక 3 నెలల తర్వాత నువ్వు వారానికి 2 టికెట్లు ఇచ్చిన మాట వాస్తవమవునా కదా? కటౌట్లు పెట్టినోడికి ఏం సంబంధం? ఏం సంబంధం? ఏది? ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నెయ్యి వ్యవహారం కాకుండా ఇంకా చాలా జరిగాయి అంటారు. అయితే అయ్యో నేను చెప్తే తెల్లవారులు చెప్తా స్టోరీలు. నన్ను కూర్చోబెడితే మీకు ఓపిక ఉంటే తెల్లవారులు చెప్తా వీళ్ళ కథలంతా. నేను తిరుపతిలో చేయడం కథలంతా, వీళ్ళ గెస్ట్ హౌస్ కథలు కట్టి చెప్తా నేను వీళ్ళ కథలంతా తిరుపతిలో. ఒక్క నిమిషం, బాలాజీ కాలనీలో వీళ్ళ గెస్ట్ హౌస్లో ఏం జరిగేది కూడా నాకు తెలుసు. మాకు దగ్గరే పక్కనే, జస్ట్ 3 వీధుల పక్కనే మా ఇల్లు. వీళ్ళ గెస్ట్ హౌస్లో ఎవరెవరు వచ్చిపోతారు, ఎందుకు వచ్చిపోతారు, ఏం జరుగుతుంది మొత్తం నాకు తెలుసు. వీళ్ళు మాట్లాడతారు శుద్ధపూస మాటలంతా కూడా. చరిత్ర అంతా ఉంది. ఏమంటే నాకు ఒక్కడికే కాదు, తిరుపతిలో సుమారుగా కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉండి రాజకీయాల్లో కాస్తో కూస్తో అవగాహన ఉండేటోడు ప్రతి ఒక్కడికి వీళ్ళ చరిత్ర మొత్తం తెలుసు. ఈయన వచ్చాడు అనే దానికి ఇండికేషన్ ఏం తెలుసా? ఆ బాలాజీ కాలనీ నిండా ఈయన కటౌట్లో ఉండటమే. ఆయన కటౌట్లో ఉండే ఓహో ఈయన గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. సో మరి ధర్మరాజు కబుర్లంతా ఇవన్నీ బేకార్ మాట్లాడితే కుదరదు, నడవదు. రెండో విషయం వస్తా చిన్న బ్రేక్ తర్వాత వస్తా. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పరకామణి వ్యవహారం అయిపోయింది. కల్తీనే వ్యవహారంలో ఈ సుబ్రహ్మణ్యమే కుట్రదారు అని తేల్చేసింది సిట్. సో ఇక్కడి నుంచి మళ్ళీ సుబ్రహ్మణ్యం టు చిన్నప్పన్న టు